లాస్ట్ ఇయర్ మా బాబు సెకండ్ బర్త్డేకి ఇంట్లోనే కేక్ చేశాను. ఇది బయట నుంచి తీసుకొచ్చిన కేక్ అనమాట. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటున్నా, ఫొటోస్ తీసుకుంటున్నా కాబట్టి మా ఆయన అయితే ఇలా కట్ చేపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్రీ టైము కేక్ కటింగ్ అయితే మా ఆయనతోనే మా బాబుకి అయితే కట్ చేపిస్తాను అనమాట, ఆయన చేతులతోనే. నేనైతే ఇంకా వీడియోస్ తీసుకుంటాను. ఇక్కడ మా వాడి ఫీలింగ్ ఏంటంటే, ఒకసారి చూడండి, కేక్ కట్ చేసిండు కానీ వీడు పెట్టట్లేదు ఏంట్రా అని అనుకుంటున్నాడు, వాడి ఇన్నర్ ఫీలింగ్. మా ఆయన అలా కట్ చేసి పక్కకైతే వెళ్ళాడనమాట, నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి. అగో మళ్ళీ వాళ్ళ నాన్న చేయబట్టుకొని, నాన్న పెట్టురా బాబు పెట్టురా, ఒక ముక్క పెట్రా అన్నట్టు వాడి ఫీలింగ్. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు కానీ ఎవ్వరు పెట్టట్లేదు. ఆ కేక్ ఏమో అలా ఉందని చెప్పేసి వాడు చూపు కూడా ఇలా చూస్తున్నాడు. ఇంకా పాప కూడా కేక్ పెడుతుంటే నోరు తెరుస్తున్నాడు, ఇంకా పెట్టట్లేదు అన్నట్టు చూస్తున్నాడు. కేక్ ఎంత తిన్నా కూడా వాడికి సరిపోదన్నమాట. ఫుడ్ తినకుండా కేక్ తినమంటే మంచిగా తింటాడు. ఇంకా మా బాబు బర్త్డే అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము. 1 డే ఆన్నే ఉన్నాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకే మాకు ట్రైన్ అనమాట. ఇంకా స్లీపర్ అయితే బుక్ అవ్వలేదు, ఫుల్ రష్. ఫెస్టివల్ టైంలోనే వెళ్ళాం కాబట్టి, అంటే ఫెస్టివల్ అయిపోయిన 2-3 డేస్కి అయితే వెళ్ళాం కాబట్టి మాకు ట్రైన్స్ అయితే దొరకలేదు. జనరల్లోనే సీట్స్ అయితే అవైలబుల్ ఉంటే ఇంకా అవి బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి రాజమండ్రి దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే వస్తుంది. చాలా బాగుందని చెప్పేసి లొకేషన్ అయితే తీశాను. ఇంకా నేను ఆ డే మొత్తం జర్నీ అదంతా అలసిపోయాను కాబట్టి వచ్చేటప్పుడు అయితే ఫుల్ నిద్రపోతున్నాను. కెమెరా ఉమెన్ కష్టాలు చూడండి, ఏది చక్కగా తీయలేదు. మీకు ఏం చెప్పానో ఏమో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఈ వీడియోస్లో. ఇలా 1 డే వైజాగ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.